ఇండిగో ఈ పేరు చెప్పగానే మనకు గుర్తుకొచ్చేది సమయానికి వచ్చే ఫ్లైట్, తక్కువ ధర మరియు భారతదేశాన్ని పూర్తిగా మార్చేసిన ఒక భారీ సంస్థ. కానీ ఈరోజు మనం ఇండిగో ఎలా ఎదిగింది, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎవరు ప్రారంభించారు, దాని 2025లో డిసెంబర్లో వచ్చిన సంక్షోభం ఏమిటి, దాని భవిష్యత్ ప్రణాళికలు ఏంటి అని ఒకసారి వివరంగా చూద్దాం. 2006లో భారతదేశంలో విమాన ప్రయాణం అంటే అది ధనవంతుల ప్రయాణంగా ధనవంతులు చేసే ప్రయాణం అనేసి ఒక పేరు ఉండేది. దాన్ని పూర్తిగా రూపుమాపుతూ రాహుల్ భాటియా, రోనో దత్ అనే ఇద్దరు వ్యక్తులు స్టార్ట్ చేసిన సంస్థనే ఇండిగో. తక్కువ ధరకు విమాన ప్రయాణం అనే నినాదంతో ముందుకొచ్చిన ఇండిగో ఎయిర్లైన్స్ ఇండిగో మొదట 3 సిద్ధాంతాలపైన, 3 రూల్స్ నియమాలపైన స్టార్ట్ చేశారు. తక్కువ మొత్తానికి ఎక్కువ దూరం, సింపుల్ ఆపరేషన్ మెయింటెనెన్స్, ఎక్కువ విమానాలు తక్కువ మెయింటెనెన్స్, అదనపు అన్నెసెసరీ లగ్జరీలు కంట్రోల్ చేయడం. ఈ 3 సూత్రాలపైనే ఇండిగో స్టార్ట్ అయింది. ఇండిగో 2006 సంవత్సరంలో ఇండిగో సంస్థ స్టార్ట్ అవడంతో మొదట 6 విమానాలతో మొదలైన సంస్థ నేటికి 434 విమానాలతో ఆపరేషన్ కొనసాగిస్తుంది. రోజుకు 120 దేశీయ అంతర్జాతీయ రూట్లలో విమానాలను రూట్స్ ఆపరేట్ చేస్తుంది. దాదాపు 12,000 పైచిలకు మంది ఉద్యోగులు కలిగిన ఈ సంస్థ అంతేకాకుండా ఇండిగో ఫ్లైట్లు వేగం, సమపాలన ఖచ్చితంగా పాటిస్తుందని ప్రపంచవ్యాప్తంగా ఇండిగోకు మంచి పేరుంది. అంతేకాకుండా ఇండిగో ప్రిన్సిపల్లో ఒకే రకం విమానాలను వాడడం, మెయింటెనెన్స్ ఖర్చు తక్కువ వాడడం, అన్ని ఫ్యూయల్ ఎఫిషియెంట్ విమానాలనే వాడడం, మెయింటెనెన్స్ ఖర్చు తక్కువ, క్రూ ట్రైనింగ్ కూడా సులభతరం కావడం, ఆపరేషన్స్ను వేగంగా ఆపరేట్ చేయడం, ప్రయాణికులకు అవసరాలను తొందరగా తీర్చడం, ఇలాంటి కన్జ్యూమర్ పాలసీ మీదనే ఇండిగో సంస్థ స్టార్ట్ అయింది. అలాగే 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఇండిగో తన యొక్క ఫైనాన్షియల్ అఫిడవిట్లో 80,000 crores మొత్తం కంపెనీ యొక్క ఆదాయంగా చూపించింది. దానిలో నికర లాభం 2024-25 7,258 crores ఉంది. క్వార్టర్ ప్రాఫిట్ వచ్చేసి 3,000 crores చూపించింది ఫైనాన్షియల్ అకౌంటింగ్లో. అంతేకాకుండా ఇండిగో షేర్లు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి ప్రాఫిట్స్ కింద ₹10 డివిడెండ్ని కూడా ఇండిగో సంస్థ ప్రకటించింది. అంతేకాకుండా ఈ మధ్య కాలంలోనే DGCA భారత విమానయాన శాఖ DGCA కొత్త నియమాలను కఠినతరం చేసింది. FDTL ఫ్లైట్ డ్యూటీ టైమింగ్ లిమిటేషన్ అనే నిబంధనను అమల్లోకి తీసుకురావాలని ఆయా సంస్థలపైన ఒత్తిడి తీసుకురావడం జరిగింది. దీంతోనే ఇండిగో సంస్థ తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నట్లు తెలుస్తుంది. అంటే దీనిలో ముఖ్యంగా నిర్లక్ష్యం ఇండిగో సంస్థ అని స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే గత సంవత్సరం నుంచి DGCA అన్ని ఎయిర్లైన్స్కి స్పష్టంగా నోటీసులు జారీ చేసింది. నవంబర్ 1 నుంచి ఖచ్చితంగా నియమాలు పాటించాలనేసి 2025 జనవరిలోనే అన్ని ఎయిర్లైన్స్కు సర్క్యులర్ జారీ చేసింది. కానీ ఆయా నియమ నిబంధనలను ఇండిగో సంస్థ పూర్తిగా తుంగలో తొక్కింది. దాని ప్రతిఫలమే 2025 డిసెంబర్లో ఈ ఫ్లైట్లు రద్దవడానికి ముఖ్య కారణంగా చెప్పుకోవచ్చు. ఈ FDTL ఏంటి, ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్ అనే నిబంధన ఏంటి, దీనివల్ల ఇండిగోకు ఎందుకు ఈ సంక్షోభం తలెత్తిందంటే, రాత్రి ఫ్లైట్లు తగ్గుతాయి, రాత్రిపూట నైట్ ఫ్లైట్ ల్యాండింగ్ తగ్గుతాయి, ఫ్లైట్లకు అదనపు విశ్రాంతి అవసరం, కంపెనీకి క్రూ షార్టేజ్ అంటే ఎయిర్లైన్స్ సంస్థకు అన్ని ఎయిర్లైన్స్ సంస్థలకి ఫ్లైట్ అటెండెంట్స్ కానీ వాళ్ళు ఖచ్చితంగా నిబంధనలు పాటించాలనేసి కొన్ని కఠినమైన నిబంధనలు DGCA తీసుకొచ్చింది. దానివల్ల కంపెనీకి ఇంకా ఎక్కువ ఉద్యోగుల అవసరం పడుతుంది. దాని కారణంగానే దాదాపు ఇండిగో ఎయిర్లైన్స్ 434 విమానాలను ఆపరేట్ చేస్తుంది. దానిలో మోర్ దెన్ 50% అనేది ల్యాండ్ మీదనే ఉన్నాయి. వేలాది ప్రయాణికులకు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
చాలామంది ప్రయాణికులు ఎయిర్పోర్ట్లోనే ఇరుక్కున్నారు. ఫ్లైట్లు స్కెడ్యూల్ అన్ని క్యాన్సిల్ అవ్వడంతోనే వాళ్ళు ఎయిర్పోర్ట్లోనే చిక్కున్నారు. ఇండిగో క్వార్టర్ నష్టపోవడానికి ఫైనాన్షియల్లో 2,500 కోట్ల నష్టం వచ్చింది. ఎందుకు వచ్చిందంటే డాలర్తో పోలిస్తే 90 రూపాయల కనిష్టానికి రూపాయి విలువ పడిపోయింది. పడిపోయినప్పుడు ఫైనాన్షియల్ ఇయర్లో 2,500 crores వరకు దీన్ని క్వార్టర్ 2లో 2,500 crores లాస్ చూపించింది ఇండిగో సంస్థ. దీనికి అసలు కారణం ఏంటంటే ఫారెక్స్ వల్లనే. ఎందుకంటే ఇండిగో ఎయిర్లైన్స్ ఇది భారీ ఆపరేషన్స్ చేపడుతుంది. ఫ్యూయల్ కన్జంప్షన్స్ కానివ్వండి, మెయింటెనెన్స్ కానివ్వండి, విమానాలను లీజ్ తీసుకోవడం కానివ్వండి, శాలరీస్ వీళ్ళు డాలర్లోనే చూపిస్తున్నారు. కాబట్టి రూపాయి విలువ పడిపోవడంతో ఈ నష్టం వచ్చిందనేసి కంపెనీ ఫైనాన్షియల్ 2024-25 క్వార్టర్ 2లో ఇది పేర్కొన్నది ఇండిగో సంస్థ. ముమ్మాడికి 2025 నవంబర్-డిసెంబర్లో సంక్షోభానికి ఉద్యోగుల కొరత అని చెప్పుకోవచ్చు. పైలట్ల కొరత, క్రూ సిబ్బంది కొరతతోనే మోర్ దెన్ 50% విమానాలు ల్యాండ్ మీదనే ఉన్నాయి. దీని తర్వాత కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని దేశంలోని అన్ని ఎయిర్లైన్ సంస్థలకు జారీ చేసిన సర్క్యులర్ను వాళ్ళకి ఇంకొక 3 months వరకు ఎక్స్టెండ్గా ఇచ్చేసింది. దీంతో ఆపరేషన్స్ మళ్ళీ పుంజుకోవడానికి వాళ్ళకు సమయం దొరికింది. ఈలోపు ఖచ్చితంగా ఉద్యోగులను నియమించుకోవాలి, పైలట్లను, కో పైలట్, క్రూ సిబ్బందిని నియమించుకోవాలనేసి కేంద్రం అల్టిమేటం జారీ చేసింది. అంతేకాకుండా ఎవరైతే ఇండిగో ఎయిర్లైన్స్ టికెట్ బుక్ చేసుకున్నారో వాళ్ళకి టికెట్స్ని కూడా పూర్తిగా రిఫండ్ చేయాలనేసి కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనిలో భాగంగానే ఇండిగో సంస్థ ఆదివారం నిన్నటి రోజు వరకు 610 కోట్ల రూపాయలను రిఫండ్ రూపంలో పూర్తిగా చెల్లించినట్టు సమాచారం. ఇండిగో తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఇండిగో సీఈఓకు నోటీసులు జారీ చేసింది. దీంతో ఇండిగా రంగంలోకి దిగి తక్షణమే కొత్త పైలట్స్ను నియమించడం, క్యాబిన్ క్రూ సిబ్బందిని నియమించడం, స్కెడ్యూల్ రీడిజైన్ చేయడం, బ్యాకప్ క్రూను సృష్టించడం, ప్యాసింజర్ హోల్డింగ్ టర్మ్స్కు బలపరచడం, ప్యాసింజర్కి ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం ఇటువంటి చర్యలను చేపడుతుంది. దీంతో ఇవాళ దాదాపు 70% ఫ్లై అయినట్టు చెప్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఇండిగో పరిస్థితి డైలీ క్యాన్సిలేషన్ కంపేర్ టు లాస్ట్ మంత్ చూసుకుంటే భారీగా తగ్గాయి. మళ్ళీ ఫ్లైట్ క్యాపబిలిటీ, ఫ్లైట్ పంక్చువాలిటీ, ఫ్లైట్ ఆక్యుపెన్సీ రేట్ నార్మల్ స్థాయికి చేరుకున్నట్టు తెలుస్తుంది. అలాగే ఫ్లీట్ యూటిలైజేషన్, విమానాన్ని వాడకాలు కూడా నార్మల్ స్థాయికి చేరుకున్నట్టు తెలుస్తుంది. ఇండిగో పట్ల ప్రయాణికుల డిమాండ్ కూడా బలంగానే ఉన్నట్టు, ప్రయాణికులు ఇండిగోను ఇదివరకు ఎలా అయితే ఆదరించారో మళ్ళీ అదే కంటిన్యూ అవుతున్నట్టు సమాచారం. ఇండిగో ఈ లాస్ట్ 1.5 month ఫేజ్ ఏదైతే తీవ్ర సంక్షోభాలను ఎదుర్కొందో దాని నుంచి మెల్లిగా బయటపడుతున్నట్టు సమాచారం. అయితే వీటన్నిటిని తట్టుకోవడానికి తక్షణమే నియామక ప్రక్రియ చేపట్టింది. ఫ్లైట్కు రైట్ ఇన్ఫర్మేషన్ ప్యాసింజర్కి చేరవేస్తుంది. ఫ్లీట్స్ని కూడా 100% యూటిలైజ్ చేసుకుంటుంది. వీటితో పాటు ఇండిగో భవిష్యత్ తన ప్రణాళికలను కూడా వెల్లడించింది. ఆల్రెడీ 500 విమానాలను ఆర్డర్ ఇచ్చేసింది. దీంతో యూరోప్, ఆస్ట్రేలియా, మిడిల్ ఈస్ట్ వంటి ప్రాంతాలకు లాంగ్ రూట్ సర్వీసులను కూడా ఆపరేట్ చేయడానికి తగిన సిబ్బందిని కూడా నియమించుకున్నట్టు సమాచారం. అంతేకాకుండా ఈ విమానాలను కొనుగోలులో కూడా వైడ్ బాడీ విమానాలను కొనుగోలు చేస్తున్నట్టు సమాచారం. దీంతోపాటు కార్గో సెక్షన్ మీద కూడా ఇండిగో ఆల్రెడీ ఫోకస్ చేసిందని తెలుస్తుంది. ఆల్రెడీ కార్గో ఇండిగో ఆపరేట్ చేస్తుంది కానీ అంత ఫుల్ఫిల్గా చేయడం లేదు. ఇక నుంచి కార్గో కూడా ఫుల్ టైం కమర్షియల్గా ఆపరేట్ చేయనట్లు సమాచారం. అలాగే స్మార్ట్ బ్యాగేజ్ చెక్ ఇన్ కౌంటర్ల ఎక్స్టెన్షన్, కొత్త స్మార్ట్ హబ్ల నిర్మాణం వంటివి చేపడుతున్నట్లు తన ఒక ప్రెస్ నోట్లో విడుదల చేసింది. ఏదేమైనా ఇండిగో పడి లేచిన కిరటంలాగా ఇప్పుడు కనబడుతుంది. 2006లో 2 వ్యక్తులు స్టార్టించిన ఇండిగో మధ్యతరగతి ప్రజలను విమానం ఎక్కించడానికి మార్గం సుగమం చేసిందని చెప్పుకోవచ్చు.
విమానం అప్పటి వరకు విమానం అనేది ఒక కలగానే ఉండేది మధ్యతరగతి ప్రజలకు, పేద ప్రజలకు. కానీ ఇండిగో రావడంతోనే ఆ కళ సాకారం ఏందని చెప్పుకోవచ్చు. నార్మల్ ఏసీ ట్రైన్ టికెట్స్లోనే ఈ ఫ్లైట్ టికెట్స్ లభించడం భారతదేశంలోని మధ్యతరగతి ప్రజలకు ఇది ఒక ఆశాభావంగా చెప్పుకోవచ్చు. దీంతో కంపెనీ ఈ సంక్షోభం నుంచి దాదాపుగా బయటపడినట్లే సమాచారం కనబడుతుంది.